మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిర్వహిస్తున్న సర్వశిక్ష అభియాన్ అలాగే అలింకో వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వెంకటరమణ గారికి, హాసన్ గారికి, రాష్ట్ర గారికి, అందరికీ అధికారులందరికీ అలాగే తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు. పిల్లలందరికీ కూడా భగవంతుని ఆశీర్వాదాలు వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఇలాంటి మామూలుగా సర్వశిక్ష అభియాన్లో స్కూల్స్ వరకే వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించి ఆ పర్సెంటేజ్ అలాంటి కార్యక్రమాలే నేను చూశాను సర్వశిక్ష అభియాన్. కానీ ఇలాంటి మంచి కార్యక్రమం, ఎందుకంటే పిల్లల్లో చాలా వరకు తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. మనకి ఇలాంటి ఏదో ఒక లోపంతో ఉన్నారని, ఆ లోపం అనేది వాళ్ళ శరీరానికి కానీ మనసుకు కాదు. వాళ్ళకి ఇంకా కూడా చాలా ఇంటెలిజెంట్, మామూలుగా ఉన్న వాళ్ళకన్నా వాళ్ళకి ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ లో కానీ వాళ్ళు చాలా వరకు షార్ప్ గా ఉంటారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యాక్టివిటీస్ అన్నింటినీ గమనించి వాళ్ళకి ఏ విధంగా మనం ట్రైనర్ చేస్తే ఇలా తొందరగా కూడా వాళ్ళు మంచిగా కోరుకునే కూడా దానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అలింకో వాళ్ళు ఇక్కడ ఒకటనే కాదు, మన ఎవరైతే డిఫరెంట్ హియరింగ్ విషన్స్ కానివ్వండి, సైకిల్స్ కానివ్వండి, అన్నిట్లో కూడా ఇప్పటి నుంచి వాళ్ళు చాలా ఏళ్ళుగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ క్యాడర్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడున్నా కూడా ఇలాంటి విషయాలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు 6 months వన్స్, ఇయర్లీ వన్స్ కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళ సెంటర్ నుంచి కూడా వాళ్ళ ఆఫీసర్స్ నుంచి పిల్లలకి సామగ్రి అంతా వాళ్ళకి పిల్లలకి ఎలాంటి వాళ్ళకున్న ప్రాబ్లమ్ బట్టి దానికి ఏ ఎక్విప్మెంట్ వాళ్ళకి కావాలి అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. మన పిల్లల్ని కాపాడుకునే బాధ్యత మన చేతిలో ఉంది కాబట్టి వాళ్ళని మంచిగా చూసుకునే ఇది కూడా మనకు ఉంది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, అలాగే ఈ కార్యక్రమాల్లో మీకు అందరికి సహకరిస్తున్న డాక్టర్స్ కి, వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా మీ అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దివ్యాంగుల సాధికారత కోసం నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రత్యేక వైద్య శిబిరానికి చేసినటువంటి హేమలత మేడం గారికి, శ్రీనివాసులు గారికి, అదేవిధంగా ఎంఈఓలకు, హెడ్ మాస్టర్లకు, సమాజ శిక్షణ స్టాఫ్ అందరికీ నమస్కారం. ఇక్కడ క్రింద ఆశయం లేనటువంటి దివ్యాంగుల తల్లిదండ్రులకు, దివ్యాంగ పిల్లలకు అందరికీ నమస్కారం. ఈ దివ్యాంగులు కూడా సవ్యంగా ఉండడానికి, అంటే సమాజంలో వాళ్ళు కూడా విద్యను అభ్యసిస్తూ వికాసం చెందడానికి భారత రాష్ట్ర ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఈ కార్యక్రమాలైనటువంటి వాటిని మన రాష్ట్రంలో మొత్తం రాష్ట్రమంతా జరుగుతుంది. దానిలో భాగంగా మన జిల్లాలో కూడా ఒక 4 రోజుల నుంచి మనకు వివిధ నియోజకవర్గాల్లో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన చెక్కులు కూడా చైర్మన్ శ్రీమతి పడాలి హేమలత గారికి, వేదికగా ఉన్న ఆశం భాష గారికి, మోహన్ గారికి, అరుణ గారికి, మోహన్ గారికి, చాంద్ భాష గారికి, వేదిక ఉన్న విభిన్న ప్రతిభావంతుల తల్లిదండ్రులకి, పిల్లలకి, అదేవిధంగా వైద్యాధికారులకి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన వెంకటరమణ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తున్నాం. వికలాంగులు చెప్పేసి వారిని ప్రభుత్వం గుర్తింది కాబట్టి ఈ రోజు దివ్యాంగులకు విభిన్న ప్రతిభావంతులు అంటే మీలో ఒక ప్రత్యేకమైన ప్రతిభావంతులు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని విభిన్న ప్రతిభావంతులు గుర్తించాలనే కోసం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం